చాలు చాలమ్మా. ఎవరొచ్చుంటారు? మనం భోజనం చేసేటప్పుడు ఇలాంటి దరిద్రపోళ్ళు అందరూ వస్తుంటారు. అయ్యో మిమ్మల్ని అనలేదండి, వాళ్ళనన్నా. మిస్టర్ అర్జున్ రాజు ఉన్నారా? ఉన్నారయ్యా, పిలుస్తాను. అర్జున్, ఎవరు? మేము పెళ్లి డెకరేషన్ గురించి మాట్లాడడానికి వచ్చామండి. టీ కాఫీ ఏదైనా? ఏమి వద్దండి. ఎవరు సాపడమంటారు, ఏమన్నా సాపడమాటారు. ముందు కూర్చోండి. పదా. మీరు అమ్మాయిని చూడడానికి వచ్చిన వాళ్ళ లేక? అయ్యో అన్న, వీళ్ళెవరో నీకు తెలీదా? కాంచీపురం చీరల ఫంక్షన్ చేశాడే ఆ కంపెనీ మేనేజర్ జాకెట్ గోచి కాదు, జాకెట్ కోటి. అయితే పేరు మార్చేసుకున్నారా? నా కాంచీనాథన్, నన్ను కంచి అని పిలుస్తా. కంచి పొలాల్లో ఉంటది కదా, ఇక్కడ ఎలా వస్తుంది? కాంచీపురం మీనాక్షి సిల్క్స్ కి మేనేజర్. మీనాక్షికి కళ్యాణం. ఏ మీనాక్షి? మీనాక్షి సిల్క్ వాడి ఒకే ఒక వారసు. ఏంటి వార్నిష్? వార్నిష్ కాదు, వారసు. వారసు అంటే వారసుడు అని అర్థం. పురించదా? అదనాల మా పెద్దరాయుడు వాడికి పెళ్లి చేయాలని ఆశ. కాంచీపురంలో ఇంతవరకు ఎవడో చూడనట్టు చేయాలి. చూడనే చూడరా? కాదయ్యా, కాంచీపురంలో ఇంతవరకు జరగనట్టు జరగాలి. పెళ్లి జరగనే జరగదు. పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాలట, అదే ఆయన అంటున్నారు. అలా చెప్పవయ్యా. అదావది నేను ఏం చెప్పవస్తున్నానంటే, మీనాక్షి బంగ్లా చుట్టుపక్కల ఉన్న ఇల్లు, కళ్యాణ మండపము అలంకరించవాల, దేవలోకం పోల ఉండవాలా. అది మాత్రమే కాదు, పులి ఆట, గుర్రం మీద ఊరేగింపు, బ్యాండ్ బాజా అద్దిరిపోవాలా. ఇన్నొరు ముఖ్య విషయం, మా పెద్దరాయుడు వారికి చదువు అవ్వలేదు. అదనాల మీనాక్షి కళ్యాణానికి వచ్చేవాడికి ఇంగ్లీష్ లో మాట్లాడే గెస్టుల్ని ఏర్పాటు చేయాల. అర్థమైందా? మా పేదరాయుడు వాడి పెద్ద పెండ్లో ఐడియా ఇది. పేదరాయుడా? పేదరాయుడు కాదు, పెద్దరాయుడు. సరేలే, పెద్దరాయుడు ఏ పెళ్ళం కూతురికి పెళ్లి? అయ్యో, పెద్దరాయుడు మీనాక్షి మామకి మేనమావయ్యా. పెద్దరాయుడు వాడి పెద్ద పెండ్లాం కొడుకు శంకరే పెండ్లు కొడుకు, వరుసకి బావ. పెద్దరాయుడు వంటి రెండో పెండ్లాం కూతురు మంగతాయరు ఇప్పుడే 10th చదువుతుండది. ఈ విషయాలన్నీ ఆయన నాతో చెప్పారు కాబట్టి మీరున్నారని తెలిసి తీసుకొచ్చాను. 10 చదువుతున్న అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు. అయ్యో, పెళ్లి గురించి కాదండి, పెళ్లి ఏర్పాట్ల గురించి వచ్చాం. లాస్ట్ టైం మీ కంచిపట్టు చీర లాంచ్ మీరు నరేష్ కి ఇచ్చారు కదా, ఈసారి నరేష్ కి ఇవ్వండి. సారీ మిస్టర్ అర్జున్ రాజ్, చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది. మేము వాటికాడ కూడా పోయిస్తుండాము, కానీ ఇంత పెద్ద పని మా వల్ల కాదని చెప్పేసి. ఒకటి మీనాక్షి బంగ్లాకి వెళ్లే దారి, రెండోది కళ్యాణ మండపానికి వెళ్లే దారి. వీటిలో ఏదో ఒకటి చేస్తానని నరేష్ చెప్పాడు. మేనేజర్ గారు, నేను చెప్పేది కూడా అదే. దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కావాలంటే కళ్యాణ మండపం సగరోడి నేను చూసుకుంటాను, మిగతా సగం పనులు వాళ్ళని చూసుకోమని చెప్పండి. నేను ఒక ఐడియా ఇచ్చేదా? కళ్యాణ మండపంలో సగం పనులు అర్జున్ని చేయమనండి. కామాక్షి బంగ్లా మీనాక్షి ఏదో ఒక సాక్షి, ఆ బంగ్లా పనులన్నీ నరేషన్ చేయమనండి. అర్జున్ కూడా అదే కదా చెప్పాడు. అలాగా, అయితే టేక్ ఓకే. ఈయన మా మావయ్య, సినిమా ఫీల్డ్ లో పెద్ద కెమెరామ్యాన్. స్టిల్ కెమెరాకి ఏమైనా తేడా తెలుసా? చిన్నప్పుడు చెన్నైలో ఉండేటప్పుడు ఎన్టీఆర్ సినిమాలు చాలా చూసినాను. మీ అమ్మగారి పేరేంటి? వసుంధరా. అది నమ్మాలిల్లే. మన బాలయ్య మామ మనతో ఉంటే తమిళ తెలుగు రెండు నేర్చుకోవచ్చు. నేర్చుకుందరు కానిలేండి. మన మీనాక్షి పెండి కాంచీపురంలో బ్రహ్మాండంగా జరగవాలా, అందరూ చూసి ముక్కు మీద వేండ్లు వేసుకోవాలా. అదదా వెనక వేణు. అయితే మీరు దీనికి ఒప్పుకున్నట్టే కదా? ఈవెంట్ చేయబోయే సైట్ నేను వచ్చి చూడాలి. క్లయింట్ ఐడియా ఏంటో తెలుసుకుని వాళ్ళ ఐడియాస్ ప్రకారం వాటిని డిజైన్ చేసిన తర్వాత బడ్జెట్ ఓకే అయిన తర్వాతే మేము పని ఆరంభిస్తాం. ఈయనమే మేనేజర్ కోటితో మాట్లాడండి. అయితే మేము వెళ్ళేటప్పుడు మిగతా విషయాలు నరేష్ తో మాట్లాడి వెళ్తాం. నరేష్ సగం చేస్తేనే నేను దిగుతాను. ఓకే, మీకు అడ్వాన్స్ ఎప్పుడు కావాలో నాకు ఫోన్ చేసి చెప్పారంటే. మీరేదైనా మాట్లాడాలంటే ఈ నంబర్కి ఫోన్ చేయండి. సరే, వస్తామండి. ఏమైతేనే భగవంతుడు నా ప్రార్థన విని ఇలాంటి కాంట్రాక్ట్ ఇప్పించాడు. ఈ కాంట్రాక్ట్ పుణ్యమని మీ ఇద్దరు ఏకమైతే నాకు అదే ఆనందం. గుండెలో భారం కూడా తిడుతుంది. మేవేవి కలిసి చేయటం లేదు. ఈ ఈవెంట్ నిన్నొక్కడినే చేయలేక కాదు, వాడు మా ఇంటి గడప తొక్కి నన్ను సవాలు చేశాడు కదా, అందుకు దెబ్బ కొట్టే టైం దగ్గర పడింది. నేనిక్కడ వేలు చూపించానంటే అక్కడ ఒంటెలుగు కూడా వాడు పోలేడు. అయితే కాంప్రమైజ్ ఒప్పుకోవా? కాంప్రమైజ్ అది జన్మలో కూడా కుదరదు మావయ్య. ఈ కార్డు ఫైల్లో పెట్టు. శ్రీరామలింగరాయుడు, మీనాక్షి సిల్క్. దర్శనం బాగా అయిందా అన్నయ్య? ఎందుకు అడుగుతావులేమ్మా, 1 కిలోమీటర్ దూరం ఉంది ఆ లైను. విపరీతమైన జనం. స్పెషల్ టికెట్ తీసుకుని దర్శనం చేశాం. అవును, ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకోవడం వల్ల స్వామికి దగ్గరగా ఉండి దర్శనం చేసుకున్నాం. ఇదిగో ప్రసాదం. అత్తయ్య, నేను పంపించినవి మీకు అందే.